శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగములోని 22వ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయారహితులై వారు తమ జీవన ద్వంద్వములకు అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా గెలుపు ఓటమిలలో సమత్వ బుద్ధితో ఉండి వాడు తమ కర్మలచే బంధింపబడరు. 23వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: అటువంటి వాడు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతాడు మరియు వాడి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వాడు చేసే ప్రతి పని యజ్ఞంగా ఉంటుంది కాబట్టి వాడు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతాడు. ఓం శ్రీ పరమాత్మనే నమః.